సంచలనమైన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో గత వారంలో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ తీర్పుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందులో భాగంగానే గత వారం సుప్రీంకోర్టు ఒక సంచలనమైతే క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ సంచలనమైన తీర్పు ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఉద్యోగాలలో సీనియారిటీని ప్రత్యక్ష నియామకాలలో నియామక పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నిర్ణయించాలి. గత సర్వీస్ ఆధారంగా కాదు సుప్రీంకోర్టు. సో వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాళ్ళు పొందిన మార్కుల ఆధారంగానే సీనియారిటీని నిర్వహించాలి. అంతేగాని ఇన్ సర్వీస్తో సీనియారిటీని నిర్వహించరాదు. సో ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఓవరాల్గా ఇప్పుడు ఇది న్యూస్లో రావడానికి ప్రధాన కారణం తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుప్రీంకోర్టు ఈ సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. సో మనం వివరాల్లోకి వెళ్తే ఎంపిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ కంటే ఇన్ సర్వీస్ అభ్యర్థులకి సీనియారిటీ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు చెల్లుబాటు కాదు అని చెప్పింది. సీనియారిటీ అనేది ముందస్తు సర్వీస్ అనుభవం వంటి సంబంధం లేని అంశాల ఆధారంగా కాకుండా పరీక్షలలో పనితీరు ఆధారంగా ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది. పోటీ పరీక్ష ఆధారంగా నియామకం జరిగిన తర్వాత సీనియారిటీని పరీక్షల్లో పనితీరు ఆధారంగానే నిర్వహించాలని, గత సర్వీసు మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదని కోర్టు పునరుద్ఘాటించింది. సో వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే కేవలం ప్రత్యక్ష నియామక ఎగ్జామ్లో వాళ్ళు పొందిన మార్కులని తీసుకొని సీనియారిటీ లిస్టుని ఫిక్స్ చేయాలని ధర్మాసనం తెలియజేస్తుంది. అంతేగాని ఇన్ సర్వీస్లో సీనియారిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ సీనియారిటీగా ముందు లిస్టులో పెట్టద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. తమిళనాడు పోలీస్ సబార్డినేటెడ్ సర్వీస్ రూల్స్ 1955 కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ శర్మలతో కూడినటువంటి గౌరవ ధర్మాసనం విచారించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 20% ఇన్ సర్వీస్ హెడ్ కానిస్టేబుల్లకు రిజర్వ్ చేసి మిగతా 80% ఓపెన్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ 20% ఇన్ సర్వీస్ కానిస్టేబుల్లకు రిజర్వ్ చేసిన వాటిని సీనియారిటీని మంజూరు చేసింది. వీటిని మొదట్లో చట్టబద్ధమైన నియామకాలలో చేర్చలేదు. %20 ఇన్ సర్వీస్ అభ్యర్థులు కింద ఎంపికైన అభ్యర్థులు ఇంటర్ సీనియారిటీని ప్రత్యక్ష నియామకం ద్వారా ఆ సంవత్సరంలో ఓపెన్ కాంపిటీషన్లో ఎంపికైన వారి కంటే ఎక్కువగా ఉంచుతారని కూడా పేర్కొన్నారు. సో ఇక్కడ వీళ్ళు క్లారిటీగా ఏం చెప్తున్నారంటే 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 20% ఇన్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ 20% ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్లో క్వాలిఫై కాగానే ఆటోమేటిక్గా ఈ 20% మెంబర్సే సీనియారిటీ లిస్ట్లో మొదటగా ఉంటారని, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మార్క్స్ వచ్చిన వారు ఉంటారని తమిళనాడు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓపెన్ మార్కెట్ నుండి నేరుగా నియామకాలు పొందిన అప్పీల్దారులు తక్కువ మార్కులతో సర్వీస్లో ఉన్న అభ్యర్థులకు సీనియారిటీ మంజూరు చేయడం సమానత్వ సూత్రానికి ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. సీనియారిటీ మంజూరు చేసేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ల కంటే సర్వీస్లో ఉన్న అనుభవాన్ని ఇష్టపడతారనే హైకోర్టు తీర్పుతోటి విభేదిస్తూ జస్టిస్ శర్మ రాసిన తీర్పు ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా చట్టబద్ధ నియామకాలను తగ్గించలేమని పేర్కొంది. ప్రత్యక్ష నియామకాలలో తక్కువ మార్కులు సాధించిన ఇన్ సర్వీస్ అభ్యర్థులకి సీనియారిటీ ఇవ్వలేమని కూడా కోర్టు పేర్కొంది. 1955 నిబంధనలలోని నిబంధన 25/Aని సవరిస్తూ 21/11/2017 నాటి జీవో ద్వారా తీసుకొచ్చిన సవరణ ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్ను ఉల్లంఘిస్తుందని, ఇవి కొట్టివేయడానికి
అర్హత కలిగి ఉండేవని ధర్మాసనం తెలియజేసింది. సో ఈ యొక్క జడ్జిమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ కేసులు కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. దినేష్ కుమార్ గుప్తా మరియు అదర్స్ కేసు, అదేవిధంగా హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచరీ ఆఫ్ రాజస్థాన్ మరియు అదర్స్. సో సీనియారిటీని పరీక్షలలో పనితీరు ఆధారంగా నిర్వహించాలి మరియు గత సేవను మాత్రం పరిగణలో తీసుకోకూడదని ఈ కేసులలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్రేమ్ నారాయణ్ సింగ్ మరియు అదర్స్ మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా సీనియారిటీ ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగా ఉండాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కేవలం అర్హత ఎంపిక పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగానే సీనియారిటీ మంజూరు చేయాలని చెప్పేసి కూడా టోటల్గా ఈ 3 కేసులలో చెప్పినట్టుగా ధర్మాసనం తెలియజేసింది. సో ఓవరాల్గా ఇక నుండి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంటు ఎగ్జామ్లో సాధించిన మార్కుల ద్వారానే సీనియారిటీని ఫిక్స్ చేయాలని గౌరవ ధర్మాసనం అయితే తెలియజేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్గా మనం భావించవచ్చు. చూద్దాం మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటుందన్నది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి లీగల్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మరొక